బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లనున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. కాసేపట్లో ఆయన ఇంటి నుంచి నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు అల్లు అర్జున్. పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్న అల్లు అర్జున్ శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. కాసేపట్లో ఆయన ఇంటి నుంచి నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్న అల్లు అర్జున్ శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లనున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించున్నారు. కాసేపట్లో ఆయన ఇంటి నుంచి నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్న అల్లు అర్జున్ శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించనున్నారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించినారు. కాసేపట్లో ఆయన ఇంటి నుంచి నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు అల్లు అర్జున్ తెలుస్తుంది. శ్రీతేజ్ను పరామర్శించేందుకు వెళ్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఫిలిం కరస్పాండెంట్ గంగాధర్ మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గంగాధర్. రవి, పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ అనే బాలుడు గాయపడ్డాడు. అతని తల్లి రేవతి అయితే శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడిని అల్లు అర్జున్ అయితే ఇప్పటివరకు పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తొలిసారి కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది, శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది అనే దాన్ని ఆరాధిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ ఎన్నోసార్లు బాలుడి గురించి ఆరా తీసినట్లు కూడా ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ అలాగే సుకుమార్ తన తరఫున బన్నీ వస్తున్న అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతను పంపించారు. కానీ ఇప్పటివరకు అల్లు అర్జున్ అయితే కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి బాలుడిని అయితే పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ పోలీసుల కండిషన్స్ ను పాటిస్తూ ఆయన ఇవాళ తొలిసారి అక్కడ కిమ్స్ హాస్పిటల్కి వెళ్లి బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించున్నారు. శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహించారు. అక్కడ హాస్పిటల్ వద్ద కూడా ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రతలు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే అల్లు అర్జున్ కి పోలీసులు 2 సార్లు కూడా నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా తమకు చెప్పారని, కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అసలు తమ అనుమతి తీసుకోవాలని పోలీసులు రామ్గోపాల్ పోలీసులు కూడా ఇప్పటికే 2 సార్లు ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తొలిసారి అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా తీవ్ర ఉద్రిక్తత అయితే అసలు అల్లు అర్జున్ అక్కడ ఏం మాట్లాడబోతున్నారు ఏంటంటే దాని మీద కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అది అలాగే మనం చూసుకుంటే గతంలో ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అయితే ఈ ఇన్సిడెంట్ ని కూల్ చేసేందుకు ఆయన 2 కోట్ల రూపాయలతో శ్రీతేజ్ కుటుంబానికి ఇప్పటికే ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఆ 2 కోట్ల రూపాయలను ఆ బాలుడి వైద్యం కోసం అలాగే ఆ బాలుడి ఫ్యూచర్ కోసం ఉపయోగిస్తామని కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. రవి, ఇప్పుడు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్తుండడంతో అల్లు అర్జున్ పరామర్శించి వచ్చేస్తారా లేదా అక్కడ ఏదైనా బాలుడికి ఇంకా ఏం చేయబోతున్నా, తండ్రికి ఎలాంటి హెల్ప్ చేయబోతున్నా ఏదైనా ప్రకటిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రవి, రైట్ గంగాధర్, గతంలో కూడా చూసాం అల్లు అర్జున్ చాలాసార్లు అంటే హాస్పిటల్కి వెళ్ళడానికి ట్రై చేశాను, కానీ పోలీసులు అనుమతులు అంటే అక్కడికి వచ్చిన తర్వాత క్రౌడ్ ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇతరులకు ఇబ్బంది కలిగిద్దన్న ఉద్దేశంతో వెళ్ళలేదని మీడియా ముఖంగా కూడా చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఇప్పుడు పోలీసులు పర్మిషన్తో వెళ్తున్నారు. పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో, మరొక పక్క పోలీసులు కూడా అల్లు అర్జున్కి నోటీసులు ఇచ్చారు. అంటే ఏదైనా హాస్పిటల్కి వచ్చే ముందు మాకు ఇంటిమేషన్ చేయాలి, కానీ ఏవైనా సరే అక్కడ ఘటనలు గనక అంటే మాకు తెలియకుండా గనక మీరు సడన్గా వస్తే ఆ ఘటనకు బాధ్యత మీరే వహించాలనే విధంగా కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. గంగాధర్. ఎగ్జాక్ట్లీ, పోలీసులు తమ దృష్టికి రాకుండా అల్లు అర్జున్ వెళ్తే కనుక దాన్ని అక్కడ ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత అల్లు అర్జున్ వహించాల్సి ఉంటుంది. కావున పోలీసులు అనుమతి తీసుకొని, ప్రభుత్వం అనుమతి తీసుకుని అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని ఇన్ని రోజులు అల్లు అర్జున్ కూడా ఆగడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ఈ ఘటన ఏదైతే జరిగిందో, ఘటన జరిగిన మరుసటి రోజు బాలుడిని కుటుంబాన్ని వెళ్లి పరామర్శిస్తే ఇంత జరిగేది కాదని అల్లు అర్జున్ అప్పుడు వెళ్ళకపోవడం వల్లే ఈ వివాదం చిలికి గాయవాడలా మారినది కూడా ఒక ప్రచారం అయితే ఉంది. అవి దీని నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ తొలిసారి అక్కడికి వెళ్తున్నట్టు అక్కడ అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారు ఏంటి, పరిస్థితి అసలు ఎలా ఉంది ఏంటి, దాని మీద కూడా మనకు అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ గంగాధర్.